గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నా భర్త నన్ను టార్చర్ పెడుతున్నాడు, తప్పదాగి కొడుతున్నాడు, అడిగితే జుట్టు పట్టి తంతున్నాడంటూ భార్యలు ఏడ్చే రోజులు పోయాయి. ఇప్పుడు భర్తలు ఇలా మొరపెట్టుకోవాల్సిన రోజులు వచ్చాయి. కట్టుకున్న భార్య రాచి రంపాన పెడుతోందంటూ భర్తలు ఏడుస్తున్నారు. ఆ జీవితం మాకొద్దంటూ బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇలా జీవితాలను అర్ధాంతరంగా ముగించేస్తున్న భర్తల సంఖ్య రోజురోజుకి ఎక్కువైపోతోంది. దేశంలో భార్య బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. మొన్న బెంగళూరులో టెక్కీ అతుల్ సుభాష్, కానిస్టేబుల్ తిప్పన్న, రాజస్థాన్లో డాక్టర్ అజయ్, నిన్న ఉత్తరప్రదేశ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మానవ్ శర్మ, ఈ రోజు కర్ణాటకలో లారీ డ్రైవర్ పరమశివమూర్తి. వీరంతా భార్యల వేధింపులు, అవమానాలకు బలైనవారే. మానసికంగా భార్యలు పెడుతున్న టార్చర్ తట్టుకోలేక బలవన్మరణం చెందారు. కర్ణాటకలో భార్య వేధింపులు, అవమానం భరించలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. చామరాజనగర్ తాలూకాలోని ఉడిగాలలో లారీ డ్రైవర్ పరమశివమూర్తి సూసైడ్ చేసుకున్నాడు. బట్టతల ఉందని పరమశివమూర్తిని భార్య మమత ఎప్పుడూ హేళన చేసేది. అంతేకాకుండా జుట్టు లేదని, కలిసి బయటకు వెళ్లాలంటే సిగ్గుగా ఉందంటూ తన మాటలతో పరమశివమూర్తిని బాధపెట్టేది. ఇవన్నీ భరించలేక పరమశివమూర్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన పట్ల భార్య ప్రవర్తన నచ్చకపోవడం వల్లే చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ కూడా రాశాడు. గతంలో టీసీఎస్లో మేనేజర్గా పనిచేసిన మానవ్ శర్మ ఫిబ్రవరి 24న తన ఇంట్లో ఉరివేసుకుని చనిపోయాడు. తన ఆత్మహత్యకు భార్య వేధింపులే కారణమని వీడియో రిలీజ్ చేశాడు. తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను వేధిస్తోందని ఆరోపించాడు. దేశంలో మహిళలను రక్షించేలా చట్టాలు ఉన్నట్లు పురుషులను కూడా రక్షించే చట్టాలు తీసుకురావాలని, మగాళ్ల గురించి ఆలోచించాలని వీడియోలో విజ్ఞప్తి చేశాడు. పురుషులకు రక్షణ కల్పించకపోతే మగజాతి అంతమవుతుందని హెచ్చరించాడు. కొద్ది నెలల క్రితం బెంగళూరులో అతుల్ సుభాష్ తన భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకున్నాడు. ఆ మధ్య ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. భార్య నిఖితా సింఘానియా తనను ఎలా వేధిస్తుందో వివరిస్తూ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశాడు అతుల్. ఇక అతుల్ సుభాష్ ఘటన మరువక ముందే దాదాపు ఇవే కారణాలతో కర్ణాటకలో కానిస్టేబుల్ తిప్పన్న బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ తరువాత రాజస్థాన్లో డాక్టర్ అజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య సుమన్ తనను మానసికంగా హింసిస్తోందని సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. ఇలా భార్యల వేధింపులతో భర్తలు తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించేస్తున్నారు. తప్పులు చేస్తూ చట్టాలు తమ వైపు ఉన్నాయన్న ధీమాతో భర్తలను చిత్రహింసలు పెడుతున్నారు భార్యలు. ఒకరు బట్టతల ఉందని, ఒకరు అత్తమామలను చూసుకోలేనని, ఒకరు వివాహేతర సంబంధంతో, మరొకరు డబ్బుల కోసం, ఇలా తమ స్వలాభం కోసం భర్తల జీవితాలను చిదిమేస్తున్నారు. దేశంలో భార్యలను వేధిస్తే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం 498A కింద శిక్షలు విధిస్తారు. మగవారికి శిక్ష పడే వరకు మహిళా సంఘాలు ఆందోళన చేస్తాయి. మరి భార్యల వేధింపులతో ఆత్మక్షోభను అనుభవించే భర్తలకు ఎలాంటి చట్టాలున్నాయి, ఎలాంటి శిక్షలు అమలు చేస్తారనే ప్రశ్నలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. కేవలం ఆడవారి కోసమే చట్టాలు ఉంటే మరి మగవారికి న్యాయం ఎలా జరుగుతుంది అని భార్యా బాధితుల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. భార్యల వేధింపులతో వరుసగా భర్తల మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మహిళలను రక్షించేలా చట్టాలు ఉన్నట్టే పురుషులను రక్షించేలా కూడా చట్టాలు తీసుకురావాలన్న డిమాండ్ రోజురోజుకి పెరిగిపోతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.